శ్రీమాత్రే నమః. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. కొన్నింటిలో ఇప్పటికీ సైన్స్కి కూడా అందని అద్భుతాలు జరుగుతున్నాయి, శాస్త్రవేత్తలకి కూడా అంతు చిక్కని అద్భుతాలు జరుగుతున్నాయి. అలాంటి అద్భుతం జరుగుతున్న ఆలయంలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ఆలయం ఒకటి. దురదృష్టవశాత్తు మన భారతదేశంలో 75% ఆలయాలు ఆక్రమణకి గురైపోయాయి. కొన్నింటినేమో కూల్చేశారు, కొన్నింటినేమో పూర్తిగా ఆనవాలు లేకుండానే చేసేశారు. కానీ కొన్ని దేవాలయాలను మాత్రం పడగొట్టడం వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ చాలా అద్భుతమైన ఆలయం ఇప్పటికీ అలాగే ఉంది. ఇది అశోకుడి కాలం నాటి ఆలయము అని చెప్పి చెప్తారు. అద్భుతము అని ఎందుకు అన్నాను అంటే, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరు చెప్పలేరు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. అప్పుడు మీరు అంటారు, వాన రాకడ ఎందుకు చెప్పలేరు, వాతావరణ పరిశోధకులకు చెప్తూ ఉంటారు కదా అని. వాళ్ళు చెప్పినవి కూడా ఒక్కొక్కసారి తప్పుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ఆలయంలో మాత్రం గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఏదైతే వింత చూపిస్తూ ఉందో అది ఇప్పటి వరకు తప్పనే లేదనమాట. అంత అద్భుతం జరుగుతుంది. ఈ ఆలయంలో 5 తలల వినాయకుడి యొక్క విగ్రహం ఉంటుంది. అది ఎప్పటికీ తాళం వేసేసి ఉంటుందన్నమాట, లోపలికి ఎవరిని రానివ్వరు. ఈ ఆలయాన్ని కూడా మొఘలులు వాళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి కూల్చివేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఆలయాన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయారట. అత్యంత విచారకరమైన విషయం ఏంటి అంటే, ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఇది రాష్ట్ర పురావస్తు శాఖ కింద ఉన్నందువల్ల కొంచెం దాన్ని బాగు చేయటానికి ఆలస్యం అవుతోంది. అలాంటి అద్భుతమైన ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ఆలయం జగన్నాథ స్వామి వారి ఆలయం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కి 50 కిలోమీటర్ల దూరంలో బెహతా అనే ఒక గ్రామం ఉందన్నమాట. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే, వర్షాకాలాన్ని ముందుగానే అంచనా వేస్తుంది. అంటే ఈ ఆలయం ఏడాదిలో ఎంత వర్షం కురుస్తుంది, ఎప్పుడు కురుస్తుంది, తక్కువ కురుస్తుందా, ఎక్కువ కురుస్తుందా, ఇవన్నీ చెప్పేస్తుంది అనమాట. అందుకే ఈ ఆలయాన్ని మాన్సూన్ దేవాలయము అని చెప్పి చెప్తారు. వర్షం వచ్చే కొన్ని రోజుల ముందే ఏమవుతుంది అంటే, ఈ ఆలయ గర్భగుడి పైనుంచి కొన్ని నీటి చుక్కలు కారటం ప్రారంభిస్తూ ఉంటాయి అనమాట. ఆ నీటి చుక్కలు కింద ఒక రాతి మీద పడతాయి. అలా పడినప్పుడు ఆ చినుకులు కొన్ని రోజుల పాటు ఆరకుండా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ చినుకులు ఆరిపోతాయో, ఆరిపోయిన తర్వాత నుంచి వర్షం కురుస్తుంది. దీన్ని చూసే అక్కడ రైతులు పంటలవి వేసుకుంటూ ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు. జూన్ మొదటి పక్షంలో ఈ చుక్కలు పడ్డం ప్రారంభమవుతాయని చెప్పి ఆ దేవాలయ పూజారి కుధా ప్రసాద్ శుక్లా చెప్పారు. ఈ గోపురం మీద ఉన్న రాయి నుంచి చాలా చక్కటి పరిమాణంలో చుక్కలు పడుతున్నాయట. ఈ చుక్కలు 4-5 రోజులు, అంటే ఈ సంవత్సరం గురించి ఆయన చెప్తున్నారు. ఈ చుక్కలు 4-5 రోజుల క్రితం వరకు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్పారు. ఈ బండ మీద ఎప్పుడైతే ఈ చుక్కలు పడతాయో అవి ఆరిన వెంటనే వర్షం కురుస్తుందన్నమాట. అయితే ఈ సంవత్సరం బండ మీద పడిన నీటి చుక్కలు ఇంకా ఆరిపోలేదు. అయితే క్రమక్రమంగా ఈ నీటి చుక్కలు ఆరిపోవటం జరుగుతోందని చెప్పి ఆ దేవాలయ పూజారి గారు చెప్పారు. కాబట్టి ఆయన చెప్తుంది ఏంటి అంటే, కొంత జాప్యం జరిగినప్పటికీ వర్షం మాత్రం చాలా చక్కగా కురుస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఈ ఆలయం యొక్క రహస్యాన్ని తెలుసుకుని సైంటిస్టులకి సైతం పిచ్చిక్కిపోతుంది. అసలు ఎలా జరుగుతోంది, ఎలా నిర్మించారు, అసలు ఇది సాధ్యమేనా అని వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట. ఈ దేవాలయంలో 15 అడుగుల ఎత్తులో నల్లరాతితో చేసిన జగన్నాథ స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠించబడింది. దీంతో పాటుగా బలరాముడి విగ్రహము, సుభద్రాదేవి విగ్రహం కూడా ఉన్నాయి. చాలా అద్భుతమైన ఆలయం. ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఆలయంలో జరుగుతున్న మిశ్రదీని ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఎన్ని సర్వేలు చేసినా ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారు అనేది తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే వర్షపాతాన్ని అంచనా వేస్తున్న ఈ నీటి బిందువులు అనమాట. దీన్ని చూసే వర్షం ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది చెప్పారట. అద్భుతమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అక్కడికి మనం వెళ్ళలేకపోయినా ఇలాంటి ఆలయాల గురించి తెలుసుకున్నాం అనుకోండి, ఇది కదా మన భారతదేశం, ఈ దేశంలో పుట్టినందుకు కదా నేను గర్వపడాలి అని ఒక్కసారి అనుకుంటే చాలు, భారతీయులుగా మన జన్మ ధన్యమైపోతుంది. ఇప్పుడు చెప్పండి, అది అద్భుతం కాదా? సైన్స్కి చిక్కలేదు, సైంటిస్టులు చెప్పలేకపోయారు. మనం ప్రతిదానికి అంటాం కదా, సైన్స్ చెప్పిందా, సైంటిస్టులు కనుగొన్నారా అంటాం కదా, వాళ్ళకే అర్థం కాలేదు. ఆధ్యాత్మికత అంటే సైంటిస్టులు నిరూపించేది కాదు, భగవంతుడు అంటే సైన్స్ కాదు, అంతకు మించి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.